హలో అందరికీ. మేమైతే కార్తీక మాసం ఈ వీకెండ్ మనకి హైదరాబాద్ నుంచి 55 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బొంతపల్లిలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామివారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు యాక్చువల్లీ మ్యాప్స్లో 55 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ మాకు 1.5 అవర్ పట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే సిటీలోంచి ఓఆర్ఆర్ వెళ్ళేదాకా టైం పడుతుంది. అండ్ ఓఆర్ఆర్ నుంచి 15 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఓఆర్ఆర్కి వెళ్ళటానికి మనకి జీడిమెట్ల నుంచి మాకైతే రూట్ చూపించింది. సో జీడిమెట్ల క్రాస్ అయిన తర్వాత ఇట్లా ఓఆర్ఆర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్లీ నాకు అన్నట్టు 15 కిలోమీటర్సే చూపించింది. సో ఇంకా మేమైతే 8:39కి స్టార్ట్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేసరికి 10:30 అయింది. ఆ రోజు సండే కాబట్టి కొంచెం రష్ ఉంది. వీకెండ్స్ కదా, వీకెండ్స్ అయితే రష్ ఉంటుంది. అందట్టు కార్తీక మాసం. అండ్ ఫైనల్లీ మేమైతే టెంపుల్ దాకా వచ్చేసాం అనమాట. ఇది బొంతపల్లి విలేజ్ వచ్చేసరికి మనకి సంగారెడ్డి డిస్టిక్ కిందకి వస్తుంది. మనకి హైదరాబాద్ మెదక్ వెళ్ళే రూట్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయితే 15th సెంచరీ టెంపుల్. అని ఇక్కడ మెదక్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళినప్పుడు బొంతపల్లి విలేజ్ వస్తుంది కదా, ఆ విలేజ్ నుంచి టెంపుల్ రీచ్ అయ్యేటప్పుడు మనకి చాలా ఫార్మా కంపెనీస్ వస్తాయి. అండ్ ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ పార్కింగ్ వచ్చేసరికి పెయిడ్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఫీజు వచ్చేసరికి 30 రూపీస్. మనం ఏంటంటే కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యి తొందరగా రీచ్ అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, ఇంత పార్కింగ్ దగ్గర ఇంత ట్రాఫిక్ ఉండదు. కాకపోతే 10:30 అయింది కాబట్టి కొంచెం రష్ అయితే పెరిగింది. అండ్ ఫైనల్లీ టెంపుల్ లోపల సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయిస్తుంటారనమాట మండపంలో. అండ్ అలాగే లోపల గర్భగుడిలో శివుడికి కూడా మన చేత అభిషేకం చేయిస్తారు. ఆ టికెట్ వచ్చి 1000 రూపీస్. లేకపోతే సామూహికంగా కూడా అభిషేకాలు చేస్తుంటారు. అండ్ అమ్మవారి కుంకుమ పూజలు కూడా. ఈచ్ టికెట్ పర్ పెయిర్ వచ్చేసరికి 200 రూపీస్. ఫైనల్లీ మా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ టెంపుల్ లోపల కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. అందుకని మేము దర్శనం అయిపోయిన తర్వాత రికార్డ్ చేసుకున్నాము. అండ్ అలా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు వచ్చేసరికి లడ్డు ప్రసాదం ఆ రోజు. అండ్ టెంపుల్లో దేవస్థానం వాళ్ళు అన్నదానం కూడా చేస్తుంటారు. అది 12కి అట్లా బిగిన్ అవుతుందన్నమాట. అండ్ మేము దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. అదండి మా కార్తీక మాసం స్పెషల్ ట్రిప్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.